కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ వామపక్షాలు కార్మిక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో భాగంగా నర్సోపేటలో ఉదయం 11 గంటలకు స్థానిక మార్కెట్ యార్డ్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ఆఫీస్ వద్ద జరిగిన సభలో పీడీఎం నాయకులు వైవి నల్లపాటి రామారావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, 3 నల్ల చట్టాలను రద్దు చేసి రైతులకు క్షమాపణ చెప్పి తిరిగి దొడ్డిదారిలో అమలు చేయాలని చూడటం, గిట్టుబాటు ధర చట్టం చేయకపోవడం, కార్మిక హక్కులకు భద్రత లేకపోవడం, అధిక ధరలు, నిరుద్యోగం, పేదరికం దేశ ప్రజలను పీడిస్తుందని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయట్లేదు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఈ రోజు ఎలా ఉన్నాయంటే చట్టాలను అమలు చేయట్లా, మనశాస్త్రాన్ని అమలు చేస్తున్నారు. ఈ దేశం వెనుకపోతుంది, ముందుకు పోవాల్సింది. కాబట్టి ఈనాటి ప్రజలంతా కూడా ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. మరో స్వతంత్ర పోరాటం ఈ దేశంలో జరగాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అక్కడి పేద, దళిత, మహిళ, అలాగే అలగారినటువంటి ముస్లిం మైనార్టీలు, దళితులు, రైతులంతా ఈ రోజున దాడులకు లోనవుతూ ఉన్నారు. రాజ్యాంగం సాక్షిగా రాజ్యాంగాన్ని అమలు చేయకుండా మనశాస్త్రాన్ని అమలు చేస్తూ భారత ప్రజల మీద దాడి చేస్తున్నాడు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు, వామపక్ష పార్టీలు, ప్రజాస్వామ్య వారి అంతా కూడా ఈ సమ్మె చేయడం మంచి పరిణామం. కార్మికులు, అసంఘటిత కార్మికులు, రైతుల సమస్య ప్రధానమైన ఎజెండాగా మనం తీసుకొని ఈరోజు ర్యాలీ నిర్వహించాం. అంటే ఈ ధర్నాలు కూడా ఇక్కడ మనం ఒకటే మాట్లాడాలి. అసంఘటిత కార్మికులుగా ఉన్న వాళ్ళు ఏదైతే ఉన్నారో ఇవాళ వాళ్ళని ఈరోజు ప్రభుత్వం ఇంటి పరిస్థితుల్లో ఇందులో గుర్తించని ఒక దుర్మార్గమైన దౌర్భాగ్య పరిస్థితి. పండించిన పంటకు గిట్టుబాటు ధర గ్యారంటీ ఇవ్వండి. మీ యొక్క విధానాల వల్ల రైతాంగం అంతా అప్పుల పాలై ఉన్నారు. ఒకసారి అప్పుల్ని, రుణాల్ని మాఫీ చేయండి. ఇకనైనా గిట్టుబాటు ధర కల్పిస్తూ పార్లమెంటులో చట్టభద్రత కల్పించండి. ఈరోజు ప్రకృతి వైపరీత్యాలతోటి రైతు నష్టపోతూ ఉన్నాడు. పంటల బీమాని, సమగ్ర పంటల బీమాని తీసుకొచ్చి రైతాంగాన్ని ఆదుకోమని చెప్తూ ఉంటే ఈ విషయాలు ఏమీ కూడాను మోడీ మాట్లాడట్లేదు. మోడీని బలపరిచేటటువంటి శక్తులు మాట్లాడటం లేదు.